కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఊట్కూరి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జి ఒడితల ప్రణవ్ బాబు పట్టభద్రులతో సమావేశం. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణ పరిధిలో పట్టభద్రులు ఆత్మీయ సమ్మేళనం జరిగింది. సుమారుగా 500 మంది పట్టభద్రులతో ఈ సమావేశం నిర్వహించారు. కాన్స్టిట్యున్సీ పరిధిలోని పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసిన మరి స్థానిక ద యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మా బ్రదర్ ప్రణవ్ బాబు గారు, అలాగే ఇక్కడికి వచ్చేసిన కాంగ్రెస్ శ్రేణులు, మరి వివిధ రంగాల నుంచి వచ్చిన పట్టభద్రులు, పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా నమస్సులు తెలియజేస్తూ మరి హుజురాబాద్లో ఇవాళ ఆత్మీయ సమ్మేళనం చాలా అట్టహాసంగా జరిగింది. సుమారుగా 500 మంది పట్టభద్రులు ఈరోజు ఇందులో పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యంగా గత 5 నెలల నుంచి వివిధ రంగాల్లోని పట్టభద్రులు అన్నిటి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఆల్మోస్ట్ ఇప్పటికే 42 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఒక 3 మార్లుగా నేను పర్యటించడం జరిగింది. ఈవెన్ కోల్ మైన్స్ కావచ్చు, లేకపోతే బ్యాంకింగ్, ఎల్ఐసి, టీచింగ్, నాన్ టీచింగ్ అందరి సమస్యలు కూడా తెలుసుకొని, ముఖ్యంగా నిరుద్యోగుల సమస్యలు తెలుసుకొని ఖచ్చితంగా వారి పక్షాన నిలవాలన్న ఉద్దేశంగా మరి నేను ముందుకు వెళ్తున్న తరుణంలో మరి కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా నేను మరి గెలిచి చూపిస్తాను అన్న తరుణంలో మరి నాకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి పెద్దలకు, అట్లాగే రాష్ట్ర పెద్దలకు, ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, పిసిసి ప్రెసిడెంట్ మరి మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా మరి నేను భారీ మెజార్టీతో గెలిచి మరి ఇటు ముఖ్యమంత్రి గారికి, అటు ఏఐసిసికి కూడా ఒక గిఫ్ట్ ఇచ్చేసి రాబోయే ఎన్నికల్లో మరి ఫలితం ఏ ఎన్నిక అయినా కూడా ఫలితం కాంగ్రెస్ అన్న విధంగా చూపిస్తానని మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము నిరుద్యోగుల పట్ల చాలా అంటే చాలా మరి ముందుకు దూసుకొని వెళ్తుంది. 50,000 పైచిలకు ఉద్యోగాలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ఇవాళ నిరుద్యోగులంతా కూడా మరి చాలా ఎన్నో ఆశలతోటి మరి చదువుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఖచ్చితంగా వారికి ఆ చదువుకోవడానికి, కోచింగ్ తీసుకోవడానికి సరిపడే ఆ లైబ్రరీ ఫెసిలిటీస్ కావచ్చు, కోచింగ్ సెంటర్లు కావచ్చు తప్పకుండా మేము ఏర్పాటు చేస్తామని, అలాగే మరి మంచి స్టేడియంలు, ప్లే గ్రౌండ్స్ రాబోయే రోజుల్లో యువతకు ఉపయోగపడే విధంగా కూడా చేస్తామని, ఉద్యోగుల సమస్యల పట్ల కూడా వారికి రావాల్సిన ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావచ్చు, లేకపోతే ఈవెన్ రిటైర్మెంట్ అయిన వాళ్ళకి రిటైర్మెంట్లో ఉన్న ఇంకా వారికి రావాల్సిన బకాయిల విషయంలో కావచ్చు, ప్రైవేట్ యాజమాన్యాల స్కాలర్షిప్లు కావచ్చు, ఇలాంటివి అన్నింటిపైన అవగాహన నేను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వీరికి చేదోడు వాదోడుగా ఉంటానని కోరుకుంటూ మరి రేపు కరీంనగర్లో భారీ ఎత్తున ర్యాలీతో నామినేషన్ వేస్తున్నాము. కాంగ్రెస్ శ్రేణులు, తర్వాత పట్టభద్రులు, శ్రేయభిలాషులు అందరూ కూడా మరి తండోపతండాలుగా కరీంనగర్కి తరలి రావాలని చెప్పేసి, అలాగే ఫిబ్రవరి 27న జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయగలరని కోరుతున్నాను.